ముంబై ఇండియన్స్ నాకౌట్ మ్యాచ్లో పరిచయం అక్కర్లేని టీం. ఏదైనా ముంబై ప్లే ఆఫ్స్ కు రానంత వరకే చేయాలి. వన్స్ ముంబై స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. టోర్నీని పేలవంగా ఆరంభించినా అద్భుతంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ముంబై ఎలిమినేటర్లో దంచికొట్టింది. ఇప్పటి వరకు అన్బీటన్ టీమ్గా టేబుల్ టాప్ లో ఉన్న గుజరాత్ ను మట్టి కరిపించింది. టైటిల్ కొట్టేద్దాం అని ఎంత ఆశగా వచ్చిన గిల్ ను రోహిత్, బూమ్రా, హార్దిక్ కలిసి కోలుకోలేని దెబ్బకొట్టారు. సాయి సుదర్శన్, రూథర్ఫర్డ్, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఇలా నలుగురిని వేసుకొచ్చి గెలిచేస్తామంటే మీరెలా నమ్మారా అంటూ గుజరాత్ ఫ్యాన్స్ కి కోలుకోలేని ధమ్కి ఇచ్చారు. ఇప్పటి వరకు ఆడిన ఈ కుర్చీల ఆటలో మేం వచ్చాక రేంజ్ మారింది, ఈ పామునిచ్చిన ఆటలో ముంగీస ఎంటర్ అయిందని తెలిసేలా చేశారు. అంతేకాదు మా దగ్గర ఒక సైన్యం ఉంది అన్నట్టు బరిలోకి బెయిర్స్టోను దింపారు. ఓపెనింగ్ లో బెయిర్స్టో, రోహిత్ కలిసి గుజరాత్ స్టార్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అయితే అవుట్ అయ్యేవాడికి లైఫ్ ఇచ్చి చావు తిన్నారు గుజరాత్ టీం. ఓపెనింగ్ నుంచి 16 ఓవర్ల దాకా రోహిత్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. రషీద్ ఖాన్ ను రోహిత్ ఆడిన విధానం ఈ మ్యాచ్ కే హైలైట్ అనే చెప్పాలి. రోహిత్ అవుట్ అయ్యాడు అని సంబరాలు చేసుకుంటున్న గిల్ కు హార్దిక్ పాండ్యా రూపంలో షాక్ తగిలింది. లాస్ట్ ఓవర్లో హార్దిక్ కొట్టిన సిక్సర్లు తీసేస్తే ఈ మ్యాచ్ గుజరాత్దే అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే లాస్ట్ ఓవర్లో ఒక్కసారిగా విరుచుకుపడిన హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో 24 పరుగులు రాబట్టి గుజరాత్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. తనకు ఎందుకు హార్డ్ హిట్టింగ్ కుంగ్ఫూ పాండ్యా అని పిలుస్తారో ఈ మ్యాచ్లో చూపించాడు. హార్దిక్ ధాటికి స్కోర్ 228కి చేరింది. అనంతరం చేస్ స్టార్ట్ చేసిన గుజరాత్ కు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలేది. అసలే కొండంత లక్ష్యం, ఆపై ఫామ్ లో ఉన్న బ్యాటర్ గిల్ తొలి ఓవర్లలోనే వెనుదిరగడం పెద్ద షాక్. అయినా ఛేదనలో గుజరాత్ పోటీలో నిలిచింది. కారణం మరో ఓపెనర్ సాయి సుదర్శన్. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న సుదర్శన్ మరోసారి తన పవర్ చూపించాడు. సాయి సుదర్శన్ ధాటికి వాషింగ్టన్ సుందర్ తొడై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌల్ట్ బౌలింగ్ లో 2 సిక్స్లు, 4 దంచడంతో ముంబైలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. మ్యాచ్ ఎటు వెళ్తుంది, మన చేతిలో నుంచి జారిపోతుంది అని గమనించిన హార్దిక్ పాండ్యా అప్పుడే బూమ్రాస్తాన్ని ఉపయోగించాడు. గుజరాత్కు ఆఖరి 7 ఓవర్లలో 81 పరుగులు అవసరం కాగా ముంబై కెప్టెన్ పాండ్యా బూమ్రాకు బంతరించాడు. అదే మ్యాచ్ లో మలుపైంది. బూమ్రా ఓ కల్లు చెదిరే యార్కర్తో సుందర్ను బౌల్ చేసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ ఓవర్లో అతడు 4 పరుగులే ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో అశ్విని 9 పరుగులే ఇవ్వగా గ్లీసన్, సుదర్శన్ ను బౌల్ చేసి టైటాన్స్ ను దెబ్బతీశాడు. 17, 18వ ఓవర్లో అశ్విని, బూమ్రా చెరో 9 పరుగులే ఇవ్వడంతో ఆఖరి 12 బంతుల్లో గుజరాత్ కు 36 పరుగులు అవసరమయ్యాయి. మరి అసాధ్యమైన లక్ష్యమేమీ కాదు. కానీ 19వ ఓవర్ తొలి బంతుకే రూథర్ఫోర్డ్ ను అవుట్ చేసిన బౌల్ట్ ఆ ఓవర్లో 12 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో గుజరాత్ కు కావాల్సింది 24 పరుగులు. 20వ ఓవర్లో బంతినందుకున్న గ్లిసన్ ఎలాంటి నాటకీయతకు చోటివ్వకుండా మ్యాచ్ ను ముగించాడు. మరి ముంబై ఎలిమినేటర్ 2లోకి రావడంతో అటు పంజాబ్కే కాదు, ఇటు ఆర్సీబీకి కూడా టెన్షన్ పట్టుకుంది. వీరికి టీం లేదని కాదు, ముంబైకి నాకౌట్స్ లో ఉన్నత అనుభవం లేకపోవడంతో ఆ టెన్షన్ పట్టుకుంది. నిజానికి ఈ సీజన్లో ఫైనల్ కు అన్ని విధాల అర్హత ఉన్న టీం ఏవైనా ఉన్నాయంటే అది పంజాబ్, ఆర్సీబీ అనే చెప్పాలి. ఎందుకంటే టీం అంతా కలిసి ఆడడం, ప్రతి ఒక్కరూ మ్యాచ్ లో రాణిస్తుండటంతో వారిప్పటి వరకు అతి బలమైన టీమ్స్ గా నిలిచారు. మరి ఈ ముంబై గాని ఎదుర్కొని ట్రోఫీ సాధిస్తారా, లేదా ట్రోఫీ తీసుకెళ్లి ముంబై చేతిలో పెట్టేస్తారో చూడాలి. మరి ఒక్కసారిగా టైటిల్ రేస్ లోకి ముంబై పోటీలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.